హాయ్ హలో వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది పాలక్ పలావ్. ఈ రెసిపీని ఇలాంటి స్పెషల్ డేస్లో కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ముందుగా వాటర్లో షుగర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికినటువంటి పాలకూరని ఇప్పుడు పక్కకి తీసుకుందాం. చల్లటి వాటర్లో పాలకూరని యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కుక్కర్లో ఆయిల్ అలానే నెయ్యి వేడెక్కిన తర్వాతకి బగారా ఆకు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి యాడ్ చేసుకొని చక్కగా గోలించుకోవాలి. ఇలా కొంచెం గోలిన తర్వాతకి మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి ఆలు, క్యారెట్ ఇంకా క్యాలీఫ్లవర్స్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా గోలించుకోవాలి. అలానే ఇప్పుడు బ్లెండర్లో పచ్చిమిర్చి, చల్లారినటువంటి పాలకూరని యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని ఈ వెజ్జెస్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి పసుపు అలానే సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. అలానే వాటర్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాతకి మూత తీసుకొని వేడివేడిగా ఉండే పాలక్ పలావ్ అని సర్వ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాం. అందరికీ అలానే ఉగాది శుభాకాంక్షలు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. రైతాతో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పలావ్. Thank you for watching this video.